శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్గా రిలీజ్ అయిన 'ఇరుముడి' బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను సృష్టిస్తుంది. ఓకే, ఈ సినిమా కలెక్షన్స్ డే బై పెరుగుతూనే ఉన్నాయి. ఇది సంతోషకరమైన విషయమే. దీంతో పాటుగా ఈ సినిమాలో కొన్ని సీన్స్లో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్స్కి అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది కూడా కొత్తగా వినిపిస్తుంది. వివాదంగా ఇది క్రియేట్ అవకాశం ఉంది. దీనిపైన మీ వ్యాఖ్య ఏంటి? కలెక్షన్ల పైన మీ వ్యాఖ్య ఏంటి? కలెక్షన్లు బాగానే ఉన్నాయండి సినిమాకి. అంటే ఇది ప్రపంచవ్యాప్త వసూళ్ల లెక్కలో 90 క్రాస్ అయింది. అది 100కి రీచ్ అవుతుంది. 100 రీచ్ అవడం కాదు, 100 క్రాస్ అవుతుంది ఈ రోజుతో కలుపుకుంటే. కాబట్టి ఇది మంచి పద్ధతిలోనే, అంటే దీనికి పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ, మహిళా ఆదరణ దొరికింది ఈ సినిమాకి. మహిళల ఆదరణ దొరికిన ఏ సినిమాకైనా రన్ ఉంటుంది అనేది మనకి బిలీఫ్. ఆ ప్రకారం ఈ సినిమాకి వాళ్ళ ఆదరణ దొరికింది కాబట్టి ఇది 300 వరకు వెళ్ళొచ్చు, రన్ వస్తుంది కాబట్టి అనేది ఒక నమ్మకం. 100 ఆల్రెడీ క్రాస్ అయింది. వీళ్ళేమి 300 crore అనేది టార్గెట్ పెట్టుకోలేదు, కానీ సినిమా ఆడేస్తే చాలు అన్నట్టుగానే రిలీజ్ చేశారు. కనెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయిపోయారు. అంటే రిలీజ్ రోజే ఆ రెండో రోజు మధ్యాహ్నానికే అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గా మారింది, ఇలా దూసుకుని వెళ్ళిపోతుంది. కనుక ఇరుముడి అనేది అది పైగా డివైడ్ టాక్ లేదు ఈ సినిమాకి, అన్డివైడెడ్ టాక్తో దూసుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న విమర్శలు ఉన్నాయి సినిమా మీద, కానీ ఆ విమర్శలని క్రాస్ చేసి ఇది పాజిటివ్గా మూవ్ అవుతోంది. పర్టికులర్గా సమాజం ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు శివనిర్వాణ. కానీ ఈ సమాజం ఇలా ఎందుకుంది, ఉండటం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనే చర్చలోకి సినిమాలో కథలో ఎక్కడా వెళ్ళలేదు. జస్ట్ అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అంతకు మించి సామాజిక అంశాలను దేన్ని కూడా సీరియస్గా పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం అనేది ఖచ్చితంగా లోపమే. కాకపోతే ఆడియన్స్కి అది గుర్తురానంతగా ఎమోషనల్గా నడిపేశాడు. అది ఒక గొడవ. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా దానిలో అంటే ఏపీటీఎఫ్ వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అవుతామంటున్నారు. ఏమిటి గొడవ అంటే, ఈ సినిమాలో ఒక టీచర్ పాత్రని కొంత ఇబ్బందికరంగా చూపించారు అనేది వాళ్ళు అభ్యంతరం చెప్తున్నటువంటి అంశం. నిజంగానే ఆ టీచర్ పాత్ర కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట నిజమే, కానీ అలాంటి టీచర్లు కూడా ఉన్నారు వ్యవస్థలో అనేది చెప్పడం తప్పేమీ కాదు. రెండోది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఒక పవర్ సెంటర్. ఆ పవర్ సెంటర్ ఏదైనా కావచ్చు, ఒక పవర్ సెంటర్కి సరెండర్ అయ్యి జీవితాలు వెళ్ళదీస్తున్నటువంటి ప్రభుత్వ చిన్న ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని తమ కంట్రోల్లోకి తీసుకుని తాము చేసేటువంటి దుర్మార్గాలకు వీళ్ళని ఒక ఆపరేటర్స్గా వాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇది కొత్త విషయం కూడా కాదు. గతంలో అనేక సినిమాల్లో అనేక సందర్భాల్లో ఇలాంటి సన్నివేశ చిత్రీకరణలు ఉన్నాయి. అలాగే బయట అనేక మంది రచయితలు రాస్తున్నటువంటి కథలలో కూడా ఇలాంటి అంశాలు దొరిలాయి. అందుకని ఇది కొత్త విషయం ఏం కాదు. అంటే విమర్శకి అతీతం ఏదీ కాదు. ఏదైనా సరే పొల్యూట్ అయిపోయింది ప్రస్తుత వ్యవస్థలో. మనం రాజ్యాంగ సంస్థలే పొల్యూట్ అయిపోవడం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఒక టీచర్ని వాళ్ళేదో అంటే ఎప్పుడు అభ్యంతరకరంగా చూడాలంటే, టీచర్ల మీద విద్యార్థుల నుంచి ఒక నెగిటివ్ కామెంట్స్ ఇలాంటివి రప్పించటం, వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడటం, ఏడిపించటం, హెరాస్ చేయటం, ఇలాంటి సన్నివేశాలకి ఏదైనా సినిమాలో ఉంటే అవి అభ్యంతరం చెప్పచ్చు. అది నిరభ్యంతరంగా గురుస్థానాన్ని అవమానపరిచేటువంటి వ్యవహారంగా ట్రీట్ చేయటంలో తప్పేమీ లేదు. కానీ ఉన్న వ్యవస్థలన్నీ ఒక రకంగా ఒక పొలిటికల్ సరెండర్నెస్తో నడుస్తున్నాయి, అందులో భాగమే ఈ పాత్ర అని అనుకున్నప్పుడు దాని మీద క్రిటిసిజం పర్సనల్ లెవెల్లో పెట్టడం తప్పు. వ్యవస్థగా వాళ్ళేమీ విమర్శించలేదు, ఒక టీచర్ మాత్రమే అన్నారు అంతే తప్ప
టోటల్‌గా ఉపాధ్యాయ వ్యవస్థనో, లేకపోతే విద్యా వ్యవస్థనో వాళ్ళేమీ సీరియస్‌గా టార్గెట్ చేయలేదు సినిమాలో. అందుకని ఇది అలా అనుకుంటే ఈ సినిమాలో ఒక పొలిటికల్ క్యారెక్టర్ ఉంది. మరి రాజకీయ నాయకుల మనోభావాలు గాయపరిచింది కాబట్టి ఆ పాత్ర తీసేయాలి అని వాళ్ళు. అలాగే చాలా మనోభావాలు గాయపడే గౌరవప్రదమైనటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. ఈ గౌరవప్రదమైనటువంటి పాత్రలు, సమాజంలో గౌరవాన్ని పొందుతున్నటువంటి పాత్రలు, ఈ సినిమాలో ఇబ్బందికరంగా ప్రవర్తించిన సంఘటనలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరి మనోభావాలు గాయపడి మొత్తం సినిమా తీసేస్తే అది మరి జనాలకి ఏం చెప్పాలి? అసలు ఏం చెప్పదలుచుకున్నాడు సినిమాలో శివ నిర్వాణ? మూఢభక్తులు కుదరదు అంటే దేనికి కూడా మనం ఆయన ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఆవిడ ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఇంకెవరో సమాజంలో ఈ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరు గొప్పవారు అని అనుకోనక్కర్లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉంటుంది అనే ఎరుకతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి, క్రిటికల్గా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవితం భద్రం. మీరు ఓవర్గా నమ్మేసి ఎవరితోనూ ట్రావెల్ కాకండి, అది ఎక్కడో చోట గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. ఆ చెప్పదలుచుకున్న క్రమంలో చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్రలనే తీసుకున్నాడు ఆయన. బాధ్యతాయుత పాత్రల్లో కూడా రకరకాల డీవియేషన్స్ని చూపించాడు. అది చూపించడం తప్పు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది అవసరమైనటువంటి కార్యక్రమమే. ఎవరిని మూఢంగా నమ్మకండి. అంధభక్తత్వం అనేది కుదరదు దేనికి కూడా. అందుకని ఈ సినిమాలో ఏం చెప్పదలుచుకున్నాడో అది చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి ఉండాలి. ఈ సినిమాలో చూపించినటువంటి 2 స్కూళ్ళు ప్రభుత్వ పాఠశాలలే. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు హీరో క్యారెక్టర్తో ప్రారంభంలో మాట్లాడుతూ కొంత అంటే విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తాడు. కానీ అక్కడే జరిగినటువంటి కాన్వర్జేషన్లో తన అభిప్రాయం మార్చుకుంటాడు. అలాగే సెకండ్ హాఫ్లో అంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చేటువంటి ఒక ఘటనలో తను వచ్చి భుజం కాస్తాడు. మరి ఆ మేరకు ఆ పాత్రను గౌరవప్రదంగా ట్రీట్ చేసినట్టే కదా డైరెక్టరు. మరి ఇదే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ఎందుకు అలా చూపించాడు అని అనుకోవాలి కదా. ఆ క్యారెక్టర్లు, అలాంటి క్యారెక్టర్లు కూడా ఉన్నాయి ఈ వ్యవస్థలో. అందుకని వాటి వలన ఈ వ్యవస్థ తాలూకా గౌరవం దెబ్బతింటోంది అని చెప్పడం కోసం ఆ క్యారెక్టర్ పెట్టుంటాడు అని అనుకోవాలి కదా. అలా కాకుండా టార్గెట్ చేశాడు అంటే ఎలా కుదురుతుంది? అలా లేదు సినిమాలో. ప్రాపర్గానే వెళ్ళాడు. కాకపోతే ఒకటే విమర్శ సినిమా మీద, వ్యవస్థ ఇలా ఉంది అని చెప్పాడు తప్ప ఇది ఇలా ఉండటానికి కారణాలు ఏమిటి అనేది చెప్పలేదు. ఇది ఏం చేస్తే బాగుపడుతుంది అనే దానికి కూడా వెళ్ళలేదు. అవి 2 తీసేసి, అంటే మొదలు చివర తీసి మధ్యలో స్కెల్టన్ మాత్రం ప్రాపర్గా అల్లుకున్నాడు. ఈ 2 అంశాలని జోడించుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది, ఒక మంచి సినిమాగా నిలబడేది. ఇది ఎలాగూ బ్లాక్ బస్టరే, కానీ బ్లాక్ బస్టర్ విజయంతో పాటు ఒక మెమరబుల్ సినిమాగా, ఒక మంచి సినిమాగా కూడా నిలబడి ఉండేది. ఈ 2 ఉండి ఉంటే. లేకపోయినప్పటికీ ఆర్థికంగా దానికి వచ్చిన నష్టం ఏం లేదు. సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, అది దూసుకుని వెళ్ళిపోతుంది. ఈ వివాదం ముగిసే నాటికి అది టార్గెట్ రీచ్ అయిపోతుంది. కానీ ఉపాధ్యాయ సంఘాలు ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. క్రిటిసిజంని తప్పుపట్టడం అనేది ఉపాధ్యాయులు చేయవలసినటువంటి పని కాదు. రెడిక్యూల్ చేస్తే మాట్లాడండి. రెడిక్యూల్ చేస్తూ వచ్చిన అనేక సినిమాల గురించి మీరు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడండి. కానీ ఇక్కడ అది వెళ్ళలేదు. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి ఆ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, అంతమంది విద్యార్థుల్ని ఒక టీచర్తో మెయింటైన్ చేయాల్సినటువంటి కండిషన్స్, వాళ్ళ మీద పడుతున్నటువంటి భారము, మానసిక ఒత్తిడి, ఆ ఒత్తిడిలో నుంచి వాళ్ళు విద్యార్థులతో వ్యవహరిస్తున్న తీరు, దానిలో జరుగుతున్న లోపాలు, ఆ ఏరియాలో ఒక 2-3 సీన్లు పడుంటే ఇంకొంచెం డెప్త్ వచ్చి ఉండేది. అలాంటి విమర్శలు చేయండి. అంటే ప్రొడక్టివ్ విమర్శలు ఏమున్నా చేయండి. కానీ ఇలాంటి ఒక చిన్న వ్యవహారాన్ని పట్టుకొని దాన్ని లాగక్కర్లేదు.
దాన్ని వివాదం చేయక్కర్లేదు, దాని మీద కోర్టులకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళాల్సినటువంటి సందర్భం అస్సలు కాదు. క్రిటికల్గా దాని మీద ఒక అభిప్రాయ ప్రకటన చేసే హక్కు డెఫినెట్గా అందరికీ ఉంది. అలా చేస్తూ ఇంకొంచెం బెటర్ సినిమా రావడానికి మనం ఏదైనా దోహదపడగలమా అని ఆలోచించడం బెటర్. కానీ ఈ దాడి కొంత ఇబ్బందికరమే.